ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వేలాది వందనాలు చెల్లించుకుందాం. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ వాక్యాన్ని ధ్యానించి చూడగా నీ ఆత్మతోనూ నీ శక్తితోనూ మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను దేవా. రాజా, సరి అయిన రీతిలో నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన శక్తిని మాకు అనుగ్రహించమని, సమస్త విషయంలో నీవే కృపా కాపుదల మాకు అనుగ్రహించమని పరిశుద్ధమైన యేసు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరికీ కూడా అకల్టిక్ వర్షిప్స్ అంటే ఒక బేసిక్ ఐడియా అనేది ఉంటుంది. సూపర్ న్యాచురల్ రెల్మ్లో డార్క్ సైడ్ ఉండే ప్రాక్టీసెస్ని అకల్టిక్ వర్షిప్స్ అంటారు. అందులోకి చేతబడి, చిల్లంగి, బాణమతి, ఇలా కర్ణపిశాచని, ఇలా చనిపోయిన వారిని తిరిగి లేపి వాళ్ళ దగ్గర సమాచారం తెలుసుకోవడం, ఇలా చాలా ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ అకల్టిక్ వర్షిప్స్లోకి వస్తాయి. అంటే క్షుద్ర పూజల్లోనికి ఇవన్నీ వస్తాయన్నమాట, చేతబడి, చిల్లంతని ఇవన్నీ. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగం సంఘంలో క్షుద్ర పూజలు. సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సంఘంలో క్షుద్ర పూజలు ఏంట్రా బాబు అని మనకు డౌట్ రావచ్చు, కానీ దీన్ని సరిగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అసలు క్షుద్ర పూజ అంటే ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం. దేవుడు మనకి 3 రకాలైన సంబంధుల గురించి మనకు వాక్యంలో చెప్తూ ఉంటాడు. ప్రకృతి సంబంధని, శరీర సంబంధని, ఆత్మ సంబంధి అని. ప్రకృతి సంబంధి అంటే వాళ్ళకి ఇంకా దేవుడు అంటే ఎవరో తెలియదు, దేవుడిని తెలుసుకోలేకపోయారు, వాళ్ళని దేవుడిని అంగీకరించట్లేదు. అటువంటి వారిని ప్రకృతి సంబంధులు అంటారు. శరీర సంబంధులు అంటే దేవుడు తెలుసు, దేవుడిని అంగీకరించిన వారే, కానీ శరీరాన్ని ఆధారం చేసుకుని జీవిస్తున్న వాళ్ళు, ఆత్మకు విధేయత చూపించకుండా శరీర ఇష్టాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నవారు, వాళ్ళు శరీర సంబంధులు. మరి ఆత్మ సంబంధులు అంటే ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించేవారు, అంటే దేవునికి విధేయత చూపిస్తూ జీవించేవారు. క్రీస్తు యొక్క మరణంలో పాలు పొందిన అనుభవము వాళ్ళకి వాళ్ళ శరీర విషయంలో ఉంది. ఓకే, వాళ్ళ శరీర విషయాల్లో వాళ్ళు మరణం చెందిన అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళే ఆత్మ సంబంధులు. 3 ప్రకృతి, శరీర, ఆత్మ సంబంధులు. సంఘంలో క్షుద్ర పూజ అని మనం మాట్లాడుకుంటున్నామంటే ఇది ప్రకృతి సంబంధికి వర్తించే విషయం కాదు, ఇది శరీర సంబంధికి, ఆత్మ సంబంధికి వర్తిస్తున్న విషయం. ఓకే, సంఘంలో క్షుద్ర పూజలు అని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దేవుణ్ణి తెలిసిన వారి జీవితాల్లోనే వాళ్ళు చేసే క్షుద్ర పూజ ఏంటనేది మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆత్మస్వరూపి అంటే మనం ఆయన్ని ఆరాధించేటప్పుడు కానీ, ఆయన్ని ప్రేమించేటప్పుడు కానీ మన ఆత్మతో ఆరాధించాలి, మన ఆత్మతో ప్రేమించాలి. ఓకే, ఆ విధంగా ప్రేమించినప్పుడే, ఆ విధంగా ఆరాధించినప్పుడే ఆయన ఆత్మస్వరూపి కనుక మనం ఆయనకి కనెక్ట్ అవుతాం కదా. పై మాటలకు కాకుండా ఆత్మయందు ఆయన్ని ఆరాధించగలిగి ఉండాలి. అప్పుడు ఆయనతో పాటు ఐక్యత కలిగి జీవించే, సహవాసం కలిగి జీవించే అవకాశం ఉంది. దేవుని ఆత్మతో ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించేవారు ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే వాళ్ళ యొక్క గమ్యస్థానం దేవునితో పాటు నిత్యము జీవించే గమ్యస్థానం కదా. కొత్త భూమి, కొత్త ఆకాశంలో దేవునితో పాటు వాళ్ళు నిత్యము జీవించేటువంటి అనుభవంలోనికి రావడానికి, ఒకవేళ దేవుణ్ణి నమ్మట్లేదు అనుకోండి, మరి శరీర సంబంధుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క ఆత్మకు విధేయత చూపించకుండా వాళ్ళ శరీర ఇచ్ఛలను బట్టి వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు శరీరం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. శరీరాన్ని, దాని యొక్క వాంఛల్ని తీర్చడానికే వాళ్ళు ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారు కనుక వాళ్ళ శరీరానుసారంగా జీవిస్తున్న వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవునికి వాళ్ళు ఏ విధంగానూ వాల్యూ ఇవ్వరు, విధేయత కలిగి జీవించరు కదా. ఆయన పాత్రకి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించడానికి వాళ్ళ జీవితంలో వాళ్ళ అవకాశం ఎవరు. ఓకే, అందుకనే శరీరానుసారం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు, మంచి చెడు అనే 2 విషయాలు మనకు దేవుడు చూపిస్తున్నాడు. ఇది మంచి, ఇది చెడు. మంచిని మీరు పిక్ చేసుకుంటే మీరు నిత్య జీవానికి వెళ్తారు, జీవంతో ఉంటారు. ఒకవేళ చెడుని పిక్ చేసుకుంటున్నారా,
మీరు మరణం వైపుకు వెళ్తున్నారు, ఏదైనా మీకే అవకాశం ఇస్తున్నాను, చాయిస్ మీదే, ఫ్రీ విల్ మీదే అని దేవుడు మనిషికి చెప్పాడు. ఏది ఎంచుకునేది మనిషి యొక్క అవకాశమే, మనిషికి ఇవ్వబడిన అవకాశమే, అది మనిషి చాయిస్. శరీర సంబంధిగా ఉండాలా లేకపోతే ఆత్మ సంబంధిగా ఉండాలనేది ఆ మనిషి నిశ్చయించుకునేదే. ఇక్కడ మంచి అనేది ఎప్పుడైతే మనిషి పిక్ చేసుకుంటాడో వాడు నిత్య జీవానికి సంబంధించిన వ్యక్తి. క్షయమైన జీవితాన్ని వదిలేసి అక్షయమైన జీవితం వైపు పరిగెడుతున్న వ్యక్తి. వాడు కట్టబడతాడు, వాడు ఇంకొకరిని కడతాడు కూడా కదా. వాడు కట్టబడతాడు, తోటి వారిని కడతాడు కూడా. మంచిని పిక్ చేసుకున్నవాడు దినదినము దేవుని వైపు ప్రయాణం చేస్తూ ఉంటాడు, దేవుడికి క్లోజ్గా వెళ్తూ ఉంటాడు, దేవుడిలా మారడానికి వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాడికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు, క్రీస్తు వలె వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన దానికి అంగీకరించి వాళ్ళు క్రీస్తు వలె మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచిని పిక్ చేసుకున్న వాళ్ళ జీవితాల్లో ఏంజిల్స్ అనేవి వర్క్ చేస్తాయి, దేవుని యొక్క దూతలు వర్క్ చేస్తాయి. ఎప్పుడైతే ఒక మనిషి దేవుని యొక్క చిత్తానికి అలైన్ అయి ఉంటాడో అప్పుడు తన జీవితంలో దేవుని యొక్క సేవకులు మినిస్టరింగ్ అనేది చేస్తూ ఉంటారు కదా. దేవుని యొక్క సేవకులు అంటే దేవుని దూతలు దేవుడు ఎంచుకున్న వ్యక్తికి మినిస్టర్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళిద్దరూ కలిసి సేవలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి చెడును పిక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాడు డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాడు, వాడు కూలిపోతూ ఉంటాడు, పక్క వాళ్ళని కూడా కూలి చేస్తూ ఉంటాడు, దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు. సంఘాన్ని కానీ లోకంలో ఉన్నవారు కానీ వాళ్ళ మీద వాడికి ఏ మంచి అభిప్రాయం ఉండదు, కానీ వాళ్ళందరినీ వాడి యొక్క ప్లాన్స్తో కూల్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే చెడు అంటే ఈవిల్ కదా, వాడి ఆలోచనలన్నీ దుష్ట ఆలోచనలు ఉంటాయి కనుక, మంచి అనేది ఉండదు కనుక కట్టే స్వభావం వాడికి ఉండదు, కూల్చే స్వభావం మాత్రమే ఉంటుంది. సంఘంలో క్షుద్ర పూజ అంటే పరలోకానికి నరకానికి ఉన్నంత తేడా ఉంది, కానీ రెండింటిని కలిపి చెప్పుకోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడింది. దాని గురించి ఆలోచన చేద్దాం. మంచిని పిక్ చేసుకున్న వాళ్ళు ఆత్మ సంబంధమైన జీవితాలుగా జీవిస్తుంటే చెడుని పిక్ చేసుకున్న వాళ్ళు క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పాలి. ఇక్కడ ప్రకృతి సంబంధాల గురించి నేను మాట్లాడట్లేదు అసలు, ఎందుకంటే వాళ్ళకి అసలు దేవుడు తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో అవన్నీ వాళ్ళకి అసలు ఏం తెలియదు. సో వాళ్ళ గురించి మనం ఆలోచించట్లేదు, కానీ దేవుడు తెలిసి కూడా చెడుని ఎంచుకున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు తెలిసి కూడా క్షుద్ర పూజలు చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఎవరైతే చెడుని ఎంచుకుంటారో వాళ్ళతో పాటు ఈవిల్ అనేది యాక్టివేట్ అవుతుంది, ఈవిల్ స్పిరిట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. మంచిని ఎంచుకున్న వాళ్ళకి ఏంజల్స్ అనేవి యాక్టివేట్ అయితే చెడుని ఎంచుకున్న వాళ్ళకి ఈవిల్ స్పిరిట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఇది మనం గ్రహించాలి. ఇక్కడ చెడు చేసేవాళ్ళు కూడా దేవుని యొక్క నియమాలని ఆధారం చేసుకొని చెడుని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యేసయ్య తన రక్తంతో సమస్త మానవాళి యొక్క పాపాన్ని కొట్టివేసి ఆయన వేరు చేసేసాడు. ఇప్పుడు మనిషికి పాపానికి సంబంధం లేదు, ఎందుకంటే ఎప్పుడు ఆయన గుర్తు చేసుకోడు దాన్ని. ఇంకా ఆయన దాని నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టాడు, వాళ్ళందరినీ కొనుక్కున్నాడు. ఎవరైతే ఆయన నమ్ముకున్నారో వాళ్ళందరూ దేవుని యొక్క రక్తం చేత కనబడ్డారు కనుక ఇక్కడ దేవుని యొక్క రక్తం అనేది బలిగా ఇవ్వబడింది. మనుషులను ఆయన కట్టడానికి, మనుషులను ఆయన నిలబెట్టడానికి, మనుషులను దేవునితో సమాధానపరచడానికి రక్తం అనేది, విలువైన రక్తం అనేది, నిష్కళంకమైన రక్తం అనేది అక్కడ ఉపయోగపడింది. పాత నిబంధనలో మనకి ఏ విధంగా కనబడుతుంది? చేసిన తప్పులను బట్టి మనం పరిహారం పొందాలంటే ఎడ్ల రక్తమో లేకపోతే గొర్రె రక్తమో లేకపోతే పక్షుల యొక్క రక్తమో అర్పించడం అనేది జరిగే, తాత్కాలికంగా దాని నుంచి విముక్తి అనేది పొందేవారు. కానీ దేవుడు ఏం చేశాడు? శాశ్వతమైన విముక్తిని కలిగించడానికి ఆయన రక్తాన్ని అక్కడ బలిగా చేసి నియమాన్ని నియమించిన ఆయనే అక్కడ బలి అయ్యాడు. ఇదే నియమాన్ని బేస్ చేసుకొని డార్క్ సైడ్లో కూడా వాళ్ళు అదే పనులు చేస్తూ ఉంటారు. యేసయ్య మనుషులందరినీ కట్టడానికి ఆయన రక్తాన్ని బలిగా ఇస్తే వీళ్ళు ఏం చేస్తారంటే రక్తాన్ని బలిగా ఇచ్చి మనుషుల్ని కూలదోస్తూ ఉంటారు. రక్తంలో జీవం ఉన్నది కనుక ఆ జీవం మనిషిని కడుతుంది కనుక దేవుడు ఆ నియమాన్ని పెట్టాడు. కానీ ఇల్లీగల్గా వాళ్ళు ఆ నియమాన్ని వాడుకుంటారు, కానీ మనుషుల్ని కూలదోయడానికి వాడుతూ ఉంటారు. మనుషుల్ని కట్టడానికి కాకుండా
కూలదోయడానికి వాళ్ళు వాడుతూ ఉంటారు. ఉదాహరణకి చెప్తున్నాను, ప్యాగన్ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయంటే, ఇజ్రాయేలీయుల్ని కానాను దేశంలో పెట్టినప్పుడు అనేకమైన దేశాలు చుట్టూ ఉన్నాయి. ఆ చుట్టూ దేశాలన్నింటిలో కూడా రకరకాలైన ప్రాక్టీసెస్ ఉండేవి. ఆ ప్రాక్టీసెస్ అన్నీ వీళ్ళ జనాంగంలోనికి రాకుండా ఉండడానికి దేవుడు అనేకమైన నియమాలు ఇవ్వడం జరిగింది. ఆ నియమాలు వీళ్ళ మంచికే. దేవుడు పవిత్రమైన వాడు కనుక పవిత్రంగా వీళ్ళందరినీ ఉంచడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. చుట్టూ ఉన్న వారిలో చాలా భయంకరమైన ప్రాక్టీసెస్ వాళ్ళు చేస్తూ ఉండేవారు. చిన్నపిల్లలను బలిగా ఇవ్వడం అని, వాళ్ళ రక్తాన్ని బలిగా ఇవ్వడం అని, ఇలా రకరకాల అగ్నిగుండాలు దాటించడం అని, ఇలా రకరకాలు వాళ్ళు చేస్తూ ఉండేవారు. దేవుడు వాటన్నిటిని ఇష్టపడలేదు. ఆయన నియమించిన నియమాలు కాదవి, దేవుడి దగ్గర నుంచి వచ్చిన విషయాలు కాదవి, సోర్సు దేవుడు కాదు వాటికి. ఇక్కడ ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 10-12 వచనాలు చూసినట్లయితే, తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునం చెప్పు సోదిగానికైనను మేఘశకునములను కానీ సర్పశకునములను కానీ చెప్పువానినైనను చిల్లంగివానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణపిశాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న దేశాల్లో భయంకరమైన ప్రాక్టీసెస్ అని వాళ్ళు చేస్తూ ఉండేవారు. దేవుడు అది తన యొక్క స్వజనుల మధ్యలోనికి అది రాకూడదని ఆయన అనేకమైన నియమ నిబంధనలు ఇచ్చారు. దానిలో భాగంగానే దేవుడు దీన్ని నేరంగా ప్రకటించాడు. ఆయన అకల్టిక్ వర్షిప్స్ అనేవి నేరంగా దేవుడు ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఈ అకల్టిక్ వర్షిప్స్లో విషయం ఏంటంటే, చనిపోయిన వాళ్ళని లేపి వాళ్ళ దగ్గర విషయాలు కనుక్కోవడం, లేకపోతే ఈవిల్ స్పిరిట్స్ని ఎవోక్ చేసి ఈవిల్ స్పిరిట్స్ని కాల్ చేసి వాళ్ళ విషయాలను తెలుసుకోవడం, లేకపోతే కంట్రోల్ చేయడం, లేకపోతే ఇంకొకరిని చంపేయడం, ఇలా వాళ్ళ యొక్క జీవితాలని నాశనం చేయడం, ఇటువంటివన్నీ వాళ్ళు చేస్తూ ఉండేవారు. సో జీవం కలిగి ఉన్న వారి జీవితాల్లోనికి మరణమైన వాటిని ప్రవేశపెట్టి పరిస్థితులను మార్చేయడం అనేది, మ్యానిపులేట్ చేయడం అనేది వాళ్ళు చేస్తూ ఉండేవారు. ఈ అకల్టిక్ వర్షిప్స్ అనేవి దేవుడి దగ్గర నుంచి వచ్చినవి కావు, ఇవి సాతాను దగ్గర నుంచి వచ్చినవి కనుక దేవుడు వాటిని ఎంకరేజ్ చేయలేదు. ఎవరైతే అటువంటివి చేస్తున్నారో వాళ్ళు మీ పాళెంలో ఉండకూడదు, వాళ్ళని తరిమేయండి అని చెప్పి ఆయన యొక్క న్యాయ విధుల్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇటువంటి భయంకరమైన పరిస్థితులన్నీ పాత నిబంధనలో కనబడాయి, కొత్త నిబంధనలో అంత ఎక్కువ కనబడలేదు. కానీ ఎందుకంటే దేవుడు అప్పటికే వాళ్ళకి నియమ నిబంధనలుగా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ దాన్ని క్రియారూపకంగా పాటిస్తూ వీటి విషయంలో తక్కువ పట్టించుకున్నారు కదా. ఇటువంటి అకల్టిక్ వర్షిప్స్ అనేవి నూతన నిబంధనలో మనకు కనబడలేదు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అకల్టిక్ వర్షిప్స్లో మనం మాట్లాడుకున్నట్లు చేతబడి, చిల్లంగి, బాణామతి, కర్ణపిశాచి, మాంత్రికుడు, క్షుద్ర పూజలు, ఇవన్నీ కూడా వాళ్ళు చేసే ప్రాక్టీసెస్. ఇప్పుడు అదే సమయంలో మనం మంచి చెడు అనే విషయాలను కూడా తెలుసుకున్నాం కదా. దేవుడు మంచినిచ్చాడు, చెడునిచ్చాడు. మంచిని ఎవరైతే పిక్ చేస్తున్నారో వాళ్ళు దేవుని చిత్తానుసారం జీవిస్తున్నారు. చెడుని ఎవరైతే పిక్ చేస్తున్నారో వాళ్ళు సాతాను యొక్క వాంఛలు నెరవేరుస్తున్నారు. శరీరాన్ని వాళ్ళు ముందుకు నడిపిస్తున్నారు. ఆత్మ సంబంధమైన జీవితం వాళ్ళకి లేదు అనే విషయాలను తెలుసుకుంటున్నాం. ఈ విషయాలను గురించి మనం కొద్దిగా లోతులోకి వెళ్తే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 చూసినట్లయితే, ఇక్కడ శరీర సంబంధమైన వ్యక్తి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది అక్కడ మనకి ఆయన చెప్తున్నాడు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి చూద్దాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి అనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటబాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన వ్యక్తి ఇష్టపడేవి, వాళ్ళలో ఉండే లక్షణాలు ఇవి. ఇక్కడ మనం ఇంగ్లీష్లో అక్కడ చూసినట్లయితే ఐడలేటరీ, విచ్ క్రాఫ్ట్ అని కూడా ఉంది, తాంత్రిక విద్య. అంటే ఇప్పుడు మనం చదివిన విషయాలన్నీ దేంతో సమానంగా పోలుస్తున్నాడు? క్షుద్ర పూజతో సమానంగా పోలుస్తున్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ శరీర సంబంధమైన వ్యక్తులు కలిగి ఉండే లక్షణాలు తాంత్రిక విద్యలు చేసేవారి లక్షణాలతో సమానంగా ఉన్నాయి. దేవుని యొక్క సత్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే విధంగా లేవు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చట్లేదంటే మనం ఏది ఎంచుకున్నట్టు? మంచినా చెడునా?
చెడుని ఎంచుకున్నట్టు. చెడుని ఎంచుకున్నవారు క్షుద్ర పూజల్లో పాలు పంచుకున్నవారు. అంటే ఇక్కడ మనం చదివిన ద్వేషమైన, క్రోధమైన ఇవన్నీ దేంట్లోకి వస్తున్నాయి? దేవుణ్ణి వ్యతిరేకించడంలోకి వస్తున్నాయి. దేవుని యొడల రెబలిజం అనేది మీరు చూపిస్తున్నారు అనే విషయంలోకి వస్తున్నాయి ఇవన్నీ కదా. దేవుని యొక్క చిత్తాన్ని మీరు నెరవేర్చట్లేదు అనే విషయానికి అక్కడ మనకు అర్థమవుతుంది. ఎవరైతే శరీరానుసారంగా జీవిస్తున్నారో వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చట్లేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు అంటే మరి ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు? ఈ లోకానికి సంబంధించిన వారి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. ఈ లోకాన్ని ఏలుతున్నటువంటి వాని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. శరీర సంబంధమైన వ్యక్తుల యొక్క లక్షణాలు. మరి మంచి అనేది పట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆత్మ సంబంధులు. వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి? 22వ వచనంలో చూసినట్లయితే, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఇవన్నీ ఆత్మ సంబంధమైన వ్యక్తుల్లో కనబడే లక్షణాలు. వాళ్ళలో కనబడే ఫలం అది. ఈ 9 లక్షణాలు కూడా ఇవన్నీ ఎదుటి వ్యక్తిని కడతాయి, వాళ్ళు కూడా కట్టబడతారు. ఇంతకుముందు మనం చూసినవన్నీ కూడా శరీర సంబంధమైన లక్షణాలన్నీ కూడా వాళ్ళని కూలదోస్తాయి, పక్కోళ్ళని కూడా కూలదోస్తాయి. సరే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చని, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి లక్షణాలన్నీ క్షుద్ర పూజలు అని మనం ఎందుకు అనుకుంటున్నామంటే, 1 సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, 1 సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే, ఈ అధ్యాయంలో జరిగేది ఏంటంటే, సమూయేలు భక్తుడు, సమూయేలు అనే ప్రవక్త సౌలు రాజు దగ్గరకు వచ్చి దేవుని యొక్క వాక్కుని ఆయన చెప్తున్నాడు. అమాలేకులు మీకు చేసిన మోసాన్ని బట్టి మీరు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళండి, వాళ్ళని సంహరించండి అని చెప్తాడు. ఏమీ తెచ్చుకోవద్దు, వాళ్ళని సంహరించి మీరు వెనక్కి రండి అని సమూయేలు సౌలుకి చెప్తాడు. సౌలు రాజు, ఆయన యుద్ధానికి వెళ్తాడు, మొత్తం అందరిని చంపేస్తాడు. తిరిగి వస్తూ వస్తూ చాలా ఎడ్లు ఉన్నాయి కదా, ఇందులో పనికిమాలినన్నిటిని పక్కన పడేసి బలిష్టంగా ఉన్న వాటిని తెచ్చుకుందామని బలిష్టంగా ఉన్న వాటిని వెనక్కి తెచ్చుకుంటాడు ఆయన. ఇక్కడ ఆయన చేసింది ఏంటంటే దేవునికి తిరుగుబాటు చేశాడు. అంటే దేవుని చిత్తం ఇది అని తెలిసినా కూడా, దేవుని చిత్తం ఇదని ప్రవక్త ద్వారా విన్నా కూడా అది చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుడికే వ్యతిరేకంగా మారాడు. ఇంకోటి ఏంటి, అసలు మాట వినని మొండివాడిగా కూడా కనబడుతున్నాడు అక్కడ సౌలు. ప్రవక్త చెప్పినా సరే మాట వింటలేదు. ప్రవక్త ఏ మాట పట్టుకొచ్చాడు? యెహోవా దేవుని యొక్క మాటను పట్టుకొచ్చాడు. అయినా సరే మొండుడిలో కనబడుతున్నాడు అక్కడ, మాట వింటలా. అటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది అక్కడ. సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు వెనక్కి ఇలా తీసుకొచ్చాడని సమూయేలు కోప్పడి, సమూయేలు సౌలుతో అంటున్న మాటలు 23వ వచనంలో, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయ్యను పాపముతో సమానము. తిరుగుబాటు చేయడం అనేది సోది చెప్పడంతో సమానం అంట. సోది చెప్పుట అనే పాపంతో సమానం. తిరుగుబాటు చేయడం అంటే విధేయత చూపించకుండా దేవునికి వ్యతిరేకంగా ఉండడం. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుతో సమానము. ఐడలటరీతో సమానం అంట. మాయా విగ్రహములను చేసుకోవడంతో సమానం అంట. ఎంత చెప్పినా సరే మూర్ఖుల్లాగా తను అనుకున్న మాట నెరవేర్చాలనుకుంటాడు అన్నమాట. మంచి అనేది గ్రహించకుండా, దేవుని చిత్తాన్ని గ్రహించకుండా, తన హృదయాన్ని, తన మైండ్ని తను అనుకున్న విషయాలకి కంకణం కట్టుకుని ఉన్నాడు. సౌలు చేసిన ఈ తప్పుల్ని సమూయేలు వేటితో పోలుస్తున్నాడంటే, తిరుగుబాటుని, మూర్ఖత్వాన్ని సోది చెప్పడంతోనూ మాయా విగ్రహములు తయారు చేసుకోవడంతో సమానమని సమూయేలు భక్తుడు సౌలు రాజుతో చెప్తున్నాడు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, రెబలియస్గా సౌలు కనబడ్డాడు. అది సోది చెప్పడంతో సమానమని, విచ్క్రాఫ్ట్తో సమానమని అక్కడ వ్రాయబడి ఉంది. దేవుడికి వ్యతిరేకంగా ఉంటే, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే, దేవుడి మాటలకు వ్యతిరేకంగా ఉంటే, దేవుడి వాక్కి వ్యతిరేకంగా ఉంటే, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే, ఆ వ్యతిరేకత ఏ విధంగా కనబడుతుంది? దేవునికి తిరుగుబాటు చేసిన విధంగా కనబడుతుంది.
దేవునికి తిరుగుబాటు చేయడం అంటే విచ్ క్రాఫ్ట్ చేయడంతో సమానంగా అక్కడ సమూయేలు దాన్ని ఎంచుతున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని తన హృదయంలో కట్టుకోవలసిన సౌలు తన ఇష్టాన్ని తన హృదయంలో కట్టుకొని ఉన్నాడు. తన మైండ్ని తను అనుకున్న దానికే ఎయిమ్ చేసుకొని పెట్టుకున్నాడు. తను అనుకున్నదే చేశాడు. దేవుని చిత్తాన్ని అనేది పక్కన పడేశాడు. సో మూర్ఖంగా బిహేవ్ చేశాడు. అంటే తన హృదయంలో మాయా విగ్రహంతో తను ఉన్నాడు. తను అనుకున్నదే తను విగ్రహంగా తను చేసుకుని ఉన్నాడు కనుక దాన్ని ఐడలిటరీ అన్నాడు సమూయేలు. సో శారీరక సంబంధమైన వ్యక్తుల జీవితంలో వాళ్ళు చేసేదేంటి? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారంటే లేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు, దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు, దేవునితో సమకూడి ప్రయత్నం చేయట్లేదు. దేవుడితో సమకూర్చేవాళ్ళు దేవుని వారు కదా, దేవునితో సమకూర్చడానికి వాళ్ళు సిద్ధపడతలేదు, కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు పోతున్నారు. వాళ్ళ హృదయాల్లో దేవునిని గురించిన విషయాలను కట్టుకోవట్లేదు, కానీ వాళ్ళ శరీరానుసారం నేత్రాసన జీవబడము ఏ విధంగా పోతుందో అట్లా కట్టుకున్నారు. అది దేవుడు ఏమంటున్నాడంటే మాయా విగ్రహాలను మీ హృదయాల్లో కట్టుకుని ఉన్నారు కదా. ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో, మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారో అది దేవుడికి క్షుద్ర పూజతో సమానం. శరీరానుసారంగా జీవించే జీవితము క్షుద్ర పూజ చేయడం లాంటిది. దేవుడు ఇప్పుడు మీ తోటి సహోదరుని క్షమించు అని చెప్తున్నాడు అనుకోండి, ఆ క్షమించడానికి మీకు శక్తి చాలట్లేదు. ఎందుకంటే ఏదో అడ్డం వస్తుంది, మీకు అడ్డం వస్తుంది, మీకున్న పొగరు అడ్డం వస్తుంది, మీకున్న గర్వం అడ్డం వస్తుంది, మీకున్న స్టేటస్ అడ్డం వస్తుంది అనుకోండి. ఇవన్నీ మీ హృదయంలో కట్టుకొని ఉన్నారు కనుక మీరు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించలేకపోతున్నారు. అది ఏ విధంగా కనబడుతుంది? క్షుద్ర పూజగా కనబడుతుంది. అబ్రహాంని దేవుడు తన కుమారుణ్ణి బలిగా ఇవ్వమని అడిగినప్పుడు ఆయన ఇస్తాను అని చెప్పింది నీతిగా ఎంచబడింది. దేవుడిచ్చిన నీతి అది. దేవుడికి విధేయత చూపించాడు కాబట్టి ఆయన నీతిమంతుడు అయ్యాడు. ఒకవేళ దేవుని క్వశ్చన్ చేసి నా కొడుకుని అడుగుతున్నావేంటి, చాలా లేట్ అయిపోయి పుట్టాడు, ఈ టైంలో నాకు కొడుకు ఇచ్చి మళ్ళీ తీసేసుకుంటున్నావేంటి అని క్వశ్చన్ చేసి దేవుడికి విధేయత చూపించట్లేదు అనుకోండి, అది ఏమవుతుంది? స్వనీయత అవుతుంది. తను మాయా విగ్రహాన్ని చేసుకొని తన హృదయంలో పెట్టుకుంటే అది స్వనీయత అవుతుంది. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఉంది, కాబట్టి దేవుని చిత్తానుసారం అది లేదు, కాబట్టి దేవుని యొక్క ఐడియాలజీకి తను ఎలైన్ అవ్వట్లేదు. కానీ అబ్రహాం అలా చేశాడంటే నీతి పొందుకున్నాడు. అబ్రహాము దేవుని చిత్తానికి అది అప్పగించాడు కనుక నీతి పొందుకున్నాడు, తన కుమారుని పొందుకున్నాడు. కుమారుని కోల్పోయాడా? లేదు, కుమారుని కోల్పోలేదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక మనం అనుకుంటున్నాం కదా, దేవునికి విధేయత చూపిస్తే ఏంజల్స్ విల్ వర్క్ కదా, దేవునికి అవిధేయత చూపిస్తే ఈవిల్ స్పిరిట్స్ విల్ వర్క్. దుష్టత్వాన్ని మనం అమల్లో పెడితే దుష్టుడు వస్తాడు. ఇక్కడ సామెతల గ్రంథంలో మనకి ఒక వాక్యం ఉంది. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును. ఓకే, తిరుగుబాటు చేసేవాడు కీడు చేయడానికే కోరతాడంట, రెబలియస్గా ఉన్నవాడు. అట్టి వాని వెంట క్రూర దూత పంపబడును. ఓకే, ఈవిల్ స్పిరిట్ అనేది వాడు కూడా వస్తుంది. వాడు మంచికి ఏం ఆలోచించడు, వాడు ఆలోచించేదంతా చెడుకే. వాడికి సహాయం చేయడానికి మళ్ళీ ఇంకొక దూత కూడా తయారైద్ది. సో మనం గ్రహించవలసింది ఏంటంటే, సంఘంలో క్షుద్ర పూజ అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకుని కూడా శరీరానుసారంగా జీవిస్తుంటే అది దేవుడు క్షుద్ర పూజ అని పిలుస్తున్నాడు. 1 సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే సమూయేలుకు ఉన్న లక్షణాలు అక్కడ మనం గ్రహించగలుగుతాం. సమూయేలు అభిషిక్తుడే, దేవుని తెలుసుకున్నవాడే, కానీ దేవునికి తిరుగుబాటు చేశాడు. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసు కూడా తన చిత్తాన్ని అమలు చేయడానికి తన హృదయం అంగీకరించలేదు. ఏదైతే తన హృదయంలో అనుకున్నాడో దాన్నే అమలు చేయడానికి తను కంకణం కట్టుకున్నాడు. అది అతను మంచిగా ఎంచబడింది, కానీ దేవుడు దాన్ని క్షుద్ర పూజ అన్నాడు. సో సంఘంలో క్షుద్ర పూజ చేసేవాళ్ళు ఉన్నారని వాక్యం చెప్తుంది. దేవుడు ఏమంటున్నాడంటే, నా చిత్తాన్ని నెరవేర్చేవాడు నాతో సమకూర్చేవాడు.
ఒకవేళ ఆయన నమ్మకుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా ఉంటే ఆయనతో ఏ విధంగా సమకూరుస్తాం మనం? లేదు కదా. సో క్షుద్ర పూజల జోలికి వెళ్ళకుండా, అందుకనే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అబద్ధికుడు అంటాడు. నీ సహోదరుని నువ్వు ప్రేమించకుండా నేను వెలుగు సంబంధిని అంటే నువ్వు అబద్ధికుడివి. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చట్లేదు, విరోధి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నావు. విరోధి సంబంధమైన కార్యాలు నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే అదేంటి? అకల్టిక్ వర్షిప్ కదా, క్షుద్ర పూజ. సో దేవుడు చెప్పేది, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చట్లేదు, ఆయనతో సమకూర్చడానికి, ఆయనతో ఆత్మను సమకూర్చడానికి మనం సహకరించట్లేదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చట్లేదు, ఆయన చెప్పే ఫలాలు మన జీవితాల్లో రావట్లేదు అంటే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం లేము. వీఆర్ విత్ రాంగ్ స్పిరిట్ కదా. ఈవిల్ స్పిరిట్ని మనం ఎవోక్ చేస్తున్నాము. సామెతల గ్రంథం 17:11 చెప్పినట్లుగా ఈవిల్ స్పిరిట్ని ఎవోక్ చేస్తున్నాం. మనం చూపించే కోపం, ఎదుటి వ్యక్తి మీద మనం చూపించే కోపం ఈవిల్ స్పిరిట్ని ఎవోక్ చేస్తుంది. దేవుని చిత్త ప్రకారం క్షమాపణ ఏంజల్స్ని రిలీజ్ చేస్తుంది. మనం అది గమనించాలి. సంఘంలో క్షుద్ర పూజలు అనేవి జరుగుతున్నాయి. దేవుడు దీన్ని క్షుద్ర పూజ అంటున్నాడు. శారీరక సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండడం అనేది క్షుద్ర పూజతో సమానం. దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. దేవుణ్ణి తెలుసుకొని కూడా శారీరకపరమైన ఆలోచనలతో ఉంటున్నట్లయితే దేవుడు దాన్ని మెచ్చట్లేదు. సంఘంలో క్షుద్ర పూజ ఉందని ఆయన అంటున్నాడు. సో దీన్ని అర్థం చేసుకొని దేవుని చిత్త ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కీ ఏంటంటే ఒబీడియన్స్ ఈజ్ ద కీ. ఒబీడియన్స్ అనేది కీ. ఓకే, ఎప్పుడైతే మనకి దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మాటకి, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ప్రేరేపణకి మనలో విధేయత అనేది కనబడుతుందో అప్పుడు దేవుని చిత్త ప్రకారం మనం నడుస్తున్నామని అర్థం. లేకపోతే ఆయనకి తిరుగుబాటు చేస్తున్నామని అర్థం. దీన్ని జ్ఞాపకం చేసుకొని మనందరం జాగ్రత్తగా ఉండాలని, దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటే ఆయనతో పాటు నిత్యము జీవించే అవకాశం మనకు లభిస్తుందని గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. అర్థం చేసుకున్న దాన్ని బట్టి తండ్రి పరిశుద్ధుడ, శరీర సంబంధమైన జీవితం మాలో లేకుండా నీ చిత్త ప్రకారం మేము ముందుకు వెళ్ళడానికి కరుణ చూపించండి. మాలో తండ్రి నేను వస్తున్న తండ్రి నేను అనవసరమైన మార్పులను కొట్టివేసి నీ చిత్తానుసారమైన అవసరమైన తండ్రి మార్పులు మాలో ప్రవేశపెట్టమని అడుగుచున్నాను. ప్రభువా కనికరం చూపించండి, మాకు జ్ఞానమును అనుగ్రహించండి. అయా పరిశుద్ధుడ, విజయాన్ని అనుగ్రహించమని అడుగుచున్నా. పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపిస్తూ విజయంలోనికి ప్రవేశించడానికి కృప చూపించమని సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ వింటున్న వారిని నీవే దర్శించి వాళ్ళ జీవితాల కార్యములు జరిగించమని పరిశుద్ధమైన యేసే పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.